కేటీఆర్ అరెస్ట్ అంటూ కేటీఆర్ అరెస్ట్ సంగతి దేవుడెరుగు. ఆ జన్వాడ ఫామ్ హౌస్ అయితే దానికి బుల్డోజర్ అయితే లేపితట్టే కొడతా ఉంది. అయితే ఇప్పుడు నిన్న మొన్న చాలా మంది లీడర్లు ఫామ్ హౌస్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అవి పంపించినా రైట్. ఒక్కసారి రైట్. ఇక్కడ చాలా కాలేజీలు ఇప్పుడు మొన్న పొంగులేటి సీనన్న కాలేజీ ఇల్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఎఫ్టీఎల్లో ఈ బఫర్ జోన్ లో ఇల్లు కట్టిన దాని మీద ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన విషయం ఇబ్బంది దాని మీద కోర్టులో అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో మందలిస్తే జస్టిస్ గారు ఇక మాటకు ముందు మాటకు ఎట్లుంది అట్లుంది అని నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఎంఐడి మినిస్టర్గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను. ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారిలో ఎంఐడి మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టీఎల్ లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. రైట్. ఇది విషయం. అయితే ఇక్కడ వివేక్ వెంకటస్వామి గారు ఇంకా కొంతమంది చాలా మంది కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏంది, అసలు వీళ్ళు ఎందుకు పప్పులో కాలేసిరు అనేది తెలవాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఇది GO311 కాపీ, ఇది పట్టుకో. GO311 కాపీ వీళ్ళది. ఒకవేళ ఇప్పుడు వాళ్ళకున్న ప్రమాదం ఏంటంటే, సపోజ్ ఇది పొంగులేటి గారి ఇల్లు అనుకుందాం, ఇది వివేక్ గారి ఫామ్ హౌస్ అనుకుందాం, ఇది ఇంకో మధు యాష్కి గారి ఫామ్ హౌస్ అనుకుందాం. ఇక్కడ ఇది FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదంటే బఫర్ జోన్. ఇక్కడ వీళ్ళ ఇల్లు గనక ఇక్కడ ఉన్నటువంటి చెరువు పూర్తిగా నిండితే వాటర్ ఇక్కడ దాకా వచ్చినాయంటే ఇది FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే. ఒకవేళ రాకుండా ఇది ఇక్కడ ప్రమాదాలు ఈ చెరువు నిండడం వల్ల ఇక్కడ ప్రమాదం వస్తుంది అనుకుంటే ఇది బఫర్ జోన్ ఏరియా. అయితే ఈ పరిధిలో ఉంటే కూల్చండి, ఒక్క ఇటుక పెట్టున్నా కూల్చండి అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. అయితే ఇది మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ ఎక్కడుంది? బండ్లగూడ జాగీర్ హిమాయత్ సాగర్ లో అది 111 జీవో పరిధిలోనే ఉందా? అయితే ఇక్కడ ఇదేమో FTL ఏరియా అవుతుంది, ఇదేమో బఫర్ జోన్ అవుతుంది. అయితే వీళ్ళకి తెలవాల్సిన విషయం ఏంటంటే, ఈ 111 జీవో ఏం చెప్తా ఉందంటే, 60% of the total area shall be kept as open space and roads in all layouts only. ఏడా లేఅవుట్స్ అయితే ఉన్నాయో ఆ లేఅవుట్స్ లో మాత్రమే 60% ఏరియా ఓపెన్ గా పెట్టాలి. లేఅవుట్స్ అంటే ఇక్కడ విలేజ్లలో మాత్రమే. The land use of about 90% of the area is classified as recreational and conservation use in the master plan. The Hyderabad Urban Development Authority should take action for the classification of the 90% of the area as agriculture, which is inclusive of horticulture and floriculture. అయితే ఇక్కడ ఈ నాయకులు చెప్పే ముచ్చట ఏంటంటే, ఇది 111 జీవో పరిధి అనుకో.
ఈ 111 జీవో పరిధిలో ఇక్కడొక విలేజ్, ఇక్కడొక విలేజ్, ఇక్కడొక విలేజ్, ఇక్కడొక విలేజ్, ఇక్కడొక విలేజ్, ఇక్కడో విలేజ్, ఈ విలేజ్లు ఉన్నాయి. ఈ విలేజ్లలోనే 60% ఏరియా వదిలిపెట్టాలి. వదిలిపెట్టి విలేజ్లలోనే 60% ఏరియా ఈ లేఅవుట్లలో, విలేజ్ లేఅవుట్లలో వదిలిపెట్టాలి. కానీ మనకు నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే నాకున్న ఫామ్లో 90% వదిలేసి 10%లో కన్స్ట్రక్షన్ చేసుకున్నా అని చెప్తా ఉన్నారు. ఇది రాంగ్. ఈ 10% నువ్వు ఇక్కడ చేయనికి లేదు. ఈడ 90% స్పేసు, మొత్తం 111 జీవో పరిధిలో 90% స్పేసు ఓపెన్ ఉండాలి, ఖాళీగా ఉండాలి. ఇది అగ్రికల్చర్ ఉండాలి. ఈ 90లో ఈడ నా ఫామ్ హౌస్ ఉంది, ఇందులో 10% కట్టుకున్నా అంటే కుదరదు. ఇది రాంగ్. కాబట్టి ఒకవేళ ఈ 111 జీవో పరిధిలో ఉన్నటువంటి అందరి నాయకుల ఇల్లు కూలగొట్టడానికి అర్హత సాధించినాయి. అందరి దీన్ని సవరించారు. మళ్ళా ఏది కేసీఆర్ వచ్చి దీన్ని సవరించి ఏమంటాడంటే జీవో నెంబర్ 69లో ఈ విలేజ్ ఉంది కదా, ఈ విలేజ్ పక్క పొంటి ఉన్నటువంటి రిస్ట్రిక్షన్లు కొంచెం చేసి ఇంకొంచెం ఏరియా పెంచారు దీనికి, అంతే. కానీ ఇది కాదు, టోటల్గా ఇది కాదు, ఇది అట్లే ఉంది. నీవు గ్రీన్ ట్రిబ్యునల్ కి తెలంగాణ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము 111 జీవోని ఇంకా పగడబందీగా చేస్తూ ఈ జీవో తీసుకొచ్చినామని చెప్పింది తప్ప దీన్ని ఎత్తేస్తున్నామని చేయలే. కాబట్టి ఇప్పుడు ఏ లీడర్లే అయితే ఫామ్ హౌజులు ఉన్నాయో ఇప్పుడు ఈ జీవో ప్రకారం అవన్నీ గులగొట్టవలసిందే. మా పొంగులేటి సీనన్న ఇటుకపేట అంటాడు, ఒకవేళ మనది 111 జీవో పరిధిలో లేకపోతే సేఫ్, 111 జీవో పరిధిలో లేకపోతే ఈ రెండే వర్తిస్తాయి. 111 జీవో పరిధిలో ఉంటే ఇది కూడా వర్తిస్తుంది దీనికి. అప్పుడు మూడు థ్రెట్లు ఉంటాయి. ఈ 3 విభాగాల నుంచి బయటపడితే అది బయటపడ్డట్టు, లేకపోతే అట్టిదే. ఇక నా అంచనా ప్రకారం ఇలా ఏ ఒక్క ఇల్లు కూడా లీగల్ కాదు. అది 111 జీవో పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ ఏవి కూడా నీకు లీగల్ కాదు. దాదాపుగా ఆ మ్యాప్ ఓపెన్ అయితలేదు, అది పెద్దగా అవుతుంది, మ్యాప్ ఓపెన్ అయితలేదు. ఇగో హిమాయత్ సాగర్ ఏరియా అంతా ఇగో ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ ఏరియాలో ఏం చేయనీకే లేదు. ఆడ ఈ మ్యాప్ పెద్దగా అయిపోయింది. ఇగో ఇదంతా ఇగో ఇది కుంట. ఎక్కడన్నా విలేజ్ ఉంటే ఆ విలేజ్ దగ్గర మనకు బౌండరీస్ ఈ రకంగా వస్తాయి, ఈ రకమైన బౌండరీస్ వస్తాయి. పెద్దగా అయింది, దగ్గరకు అయితే లేదు. సో ఇట్లా ఇప్పుడు మన లీడర్లు చెప్తున్నటువంటి ముచ్చట ఏంటంటే మేము 90% వదిలేసినాం, 10% కట్టుకున్నాం. తప్పు. అది మీకు ఎవరో రాంగ్ గైడ్ చేసినారు, అది తప్పు. అట్లా చేయనీకి కూడా లేదు. మీరు కావాలంటే మాస్టర్ ప్లాన్లో, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో, హడా మాస్టర్ ప్లాన్లోకి వెళ్ళండి. హడా దాంట్లో మీకు ఆ మ్యాప్ దొరుకుతుంది. 111 జీవో చదవండి, లేకపోతే ఆ తర్వాత తెచ్చిన ఆర్డర్ కాపీ చూడండి. ఇప్పుడు విషయం ఏంటంటే రంగనాథ్ గారికి నేను అడుగుతా ఉన్నా, మీరు బఫర్ జోను ఎఫ్టీఎల్ మాత్రమేనా లేకపోతే 111 కూడా చూస్తారా? 111 కూడా చూస్తారా? ఒకవేళ 111 చూస్తే 111లో వీళ్ళందరూ ఉన్నారు, సగం అసెంబ్లీ అన్నీ ఉంటుంది, పెద్ద బడా బాబులు కూడా అందరూ అన్నీ ఉంటారు. నిజంగా ఇప్పుడు రంగనాథ్ గారికి రాష్ట్ర ప్రజల నుంచి ఒక ఛాలెంజ్. ఈ 111 జీవో పరిధిలో ఈ జీవోని వయలేట్ చేస్తూ నిర్మించినటువంటి, అంటే శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక నిర్మాణాలని మళ్ళీ దుకాణం ఉంటుంది. ఈ శాశ్వత నిర్మాణాలు కాదు కదా, నువ్వు ఆడ ఏం చేయనికే లేదుగా, కానీ ఫామ్ హౌజులన్నీ వచ్చేసినాయి. కాబట్టి దీనిపైన ఇప్పుడు 111 జీవో పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగించడానికి హైడ్రా పనిచేస్తుందా చేయదా, ఇది ప్రజలకు క్లారిటీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండోది మ్యాప్స్ ఉండే కదా. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూన్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892604. లైక్ చేయండి.